మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. ప్రస్తుతం నాతో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనారాయణ ఉన్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా రాష్ట్రంలో వైశ్య సమాజానికి అండగా ఉండే వెల్లంపల్లి శ్రీనారాయణ మీద కొద్ది రోజుల నుంచి కూడా కొంతమంది విద్వేషాలని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అంశం గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా మీరు ఆర్యవైశ్య సమాజానికి ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళందరూ కూడా అండగా ఉండే పరిస్థితి ఉంది. ఈ మధ్యన 2 రోజుల నుంచి కొంతమంది వ్యక్తులు చాలా చిల్లరగా మీ పైన ప్రచారం చేస్తున్నారు. రాజకీయాలు ఉన్నప్పుడు ఇవన్నీ సర్వసామాన్యం. ఆ సంఘాల ముసుగులో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దూరి ఏదో నాకు దూరం చేయాలని ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళకి అన్నీ పగటకల్లాగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అనేక చక్కటి కార్యక్రమాలు అన్ని కులాలు మతాలతో పాటు మా ఆర్యవైశ్య సంఘానికి కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. పదవుల్లో కానివ్వండి, అదేవిధంగా మా యొక్క సమస్యలను పరిష్కరించడంలో కానివ్వండి, అన్నిట్లో కూడా ముందుకు తీసుకొచ్చినట్టు మా జగన్మోహన్ రెడ్డి గారు వారు ఇన్ని కార్యక్రమం మంచి చేస్తారు. ఆ కమ్యూనిటీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు జేజేలు కొడుతుంది. దాన్ని ఏదో విధంగా బురద జల్లి వాళ్ళని దూరం చేయాలనే ప్రయత్నం విఫలమవుతుంది తప్ప వాళ్ళు ఎక్కడ కూడా సఫలమయ్యే పరిస్థితి లేదు. అటువంటి వ్యక్తులు ఎన్ని మాట్లాడినా కానీ ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆర్యవైశ్యులకి అన్ని విధాలా గౌరవిస్తున్నాం కానివ్వండి, అన్ని విధాలా కూడా ఈరోజు ఈబీసీ నేస్తం అని చెప్పిన ఆర్యవైశ్యుల్లో వెనకబడిన వారు ఎవరైతే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి కూడా ఈరోజు పథకాలు ఇస్తున్న వ్యక్తి మా ముఖ్యమంత్రి గారిని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను. అందుకని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని కుట్రలు చేసినా ఆర్యవైశ్యులు ఎవరు కూడా చెక్కు చెదరరు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారనేది నేను పూర్తిగా మీ అందరూ కూడా తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య వచ్చినా ముందుగా మీరే స్పందిస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏదైతే గత 2.5 సంవత్సరాలుగా కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడాను ఇబ్బందులు ఉంటే ఆ సమస్య పరిష్కారం కూడా చేశారు. కానీ ఎందుకని పదే మిమ్మల్ని టార్గెట్ చేసి కొంతమంది ఆ ముసుగు తొడుక్కొని ఉద్దేశపూర్వకంగానే కుట్రలు చేస్తున్నారంట? ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, అవి చేస్తున్న సంగతి మనందరికి తెలుసు. నాకు ఏదైతే ఆర్యవైశ్యులు అండగా ఉన్నారో వాళ్ళని ఏదో భయభ్రాంతులు చేయాలనో వాళ్ళని అగ్గి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు ఏమీ జరగవు. ఎందుకంటే స్వచ్ఛంగా పనిచేసేవాళ్ళం. మా ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క పరిపాలన విధానం చూస్తేనే అర్థమవుతుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన పరిపాలన చేస్తున్నాడు. అదేవిధంగా అన్ని కులాలకి అన్ని మతాలకి కూడా మంచి చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రిని ఎదుర్కోలేక ఈ సంఘాల ముసుగులో వచ్చి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ప్రయత్నాలు ఏమీ కూడా ఫలించవు. తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 2024 ఆర్యవైశ్యులందరూ కూడా ఆయనతో పాటే ఉంటారు. ఆయనకు అన్ని విధాలు సపోర్ట్ చేస్తారు. చంద్రబాబు చేసే కుట్రలు, నీచాలు, రాజకీయాలు అందరికీ తెలుసు. ఆయన్ని మళ్ళీ అండగడ్డం అందరూ కూడా ఆర్యవైశ్యులందరూ కూడా చంద్రబాబుని ఎప్పుడు కూడా బహిష్కరిస్తారు తప్ప అతన్ని మనసులో పెట్టే పరిస్థితి ఉండదు. ఏది ఏమైనా సరే రాష్ట్రంలో ఆర్యవైశ్యులకి అండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. వారితో పాటే తను కూడా నడుస్తానంటున్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీని గారు. ఓవరాల్గా కూడాను గత 2 రోజుల నుంచి ఏదైతే వనభోజనాలకు సంబంధించిన అంశం కావచ్చు, వేరే కావచ్చు, కావాలని ఏదో ఒక లింకు పెట్టి ఆర్యవైశ్య సమాజం వైసీపీకి దూరమైందని చేస్తున్న ప్రచారాన్ని కూడాను ఆయన తప్పుపడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఆర్యవైశ్య సమాజం అందరూ కూడాను పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన విజయవాడ వంటంలో వైశ్య సమాజం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఎవరు ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళందరూ కూడాను వెల్లంపల్లి వెంటే ఉండి ఆ సమస్య పరిష్కారం చేసుకుంటున్నాం తప్ప ఎక్కడా కూడాను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీని గారిని ఇగ్నోర్ చేసే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు. వీడియో జర్నలిస్టు విజయకృష్ణ కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీ, విజయవాడ.